యా హాయ్. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? మామూలుగా అయితే బాగానే అనిపించింది. ఈయన బిగ్ బాస్ గారు నిజంగా ఏ సీజన్ లో లేని ఇష్టాన్ని ఈ సీజన్ లోనే తీసుకొస్తున్నారు. ఆ పాత వాళ్ళు ఎవరైతే కొంతమంది గేమ్ ఆడున్నారో ఆ మిగతా సీజన్స్ లో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో పోటీ పెట్టించి కొత్తగా కంటెండర్ ఎవరు అవుతారు మన క్యాప్టెన్సీ కనిపెట్టారు. అది చాలా మంచి ఐడియా, నాకు భలే అనిపించింది. కాకపోతే వీళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం కరెక్ట్ అనిపించలేదు. లైక్ ప్రియాంక గారు వచ్చారు, ప్రియాంక గారు వచ్చేసి కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసుకుని అవసరమా? రీతు గారినో లేకపోతే తనుజా గారినో లేకపోతే సంజన గారిని సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుండేది. లైక్ నెక్స్ట్ గౌతమ్ గారు వచ్చారు, గౌతమ్ గారు వచ్చేసి ఈయన బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా నాకు అంత అనిపించింది, ఎందుకంటే గౌతమ్ ఇస్ వెరీ టఫ్ ఫైటర్ కదా. సరే డిమోన్ పవర్ ని కానీ కళ్యాణ్ గారిని చేసుకుంటే సూపర్ ఎగ్జాక్ట్ గా చాలా బాగుండేది. ఇమాల్ గారు వీళ్ళు ముగ్గురు చేసుకుంటే చాలా బాగుండేది. వీళ్ళు ముగ్గురు కాకుండా పోయి బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అదంతా వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది. సో అందులో బర్నీ గారు అవుట్ అయిపోయారు అన్నమాట దాంట్లో. సో పాపం ఇంకా ఆయన కెప్టెన్ అవ్వలేరు కదా, ఇది లాస్ట్ వీక్. సో అట్లా. అంటే మరి కళ్యాణ్ ఎప్పుడు కూడా ఫాల్స్ గేమ్స్ ఆడుతున్నాడు అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఫాల్ట్ ఫాల్స్ 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 గేమ్స్. గేమ్స్ కళ్యాణ్ ఒక వీడియో వైరల్ అవుతుంది. మీరు ఏమంటారు? కళ్యాణ్ ఎవ్రీ టైం ఫాల్స్ గేమ్స్ ఆడుతున్నాడు. ఫాల్స్ అని కాదు, ఆ తొందరలో గెలవాలని తొందరలో మాత్రం నిన్న కూడా మనం చూస్తున్నట్లయితే ప్రియాంక చాలా కరెక్ట్ గా ఆడుతుంది ఆ గేమ్ ని. మనోడు ఏంటంటే నోట్తో పట్టేసుకోవడాలు, కాలుతో ఇట్లా పెట్టేసి ఆపేయడాలు అలా చేశాడు. సరే ఇంకా అది ఫ్లోలో వెళ్తుంది అనమాట. బట్ దాన్ని సంచాలక్ స్టాప్ చేయాలి, సంచాలక్ గారు మంచి డెసిషన్ తీసుకోవాలి. సో మనం చెప్పలేము అనమాట వాట్ ఈస్ వాట్ అనేది. మొన్న నామినేషన్స్ ఎలా అనిపించాయి? మొన్న నామినేషన్స్ గుడ్ అండి, చాలా బాగా అనిపించాయి. పాపం నాకైతే తలనొప్పి వచ్చేసింది అవి చూసి, వాళ్ళందరూ అరుచుకోవడాలు చూసి. ఏందా రచ్చ, ఎంతసేపు ఆ రచ్చ? పోనీ ఏమైనా సంబంధం ఉందా? ఎవరికైనా ఏమైనా వచ్చిందా దానివల్ల? ఎవరికే రాలా. ఒక ఆయన పేక పట్టుకున్నాడు, ఇంకొక ఆయన కుర్చీని ఇసిరేస్తాడు, ఇంకొక అనవసరంగా మొదలు దొరుకుతుంది పాడుకున్న పుడక. ఎవరండి? ఇమ్మాన్ గారు తల వస్తున్నారా? నేను చూడలేదండి నిజంగా. ఒక దాంట్లో చూశానండి, సంజన గారు రీతు గారిని తిట్టేటప్పుడు మాత్రం చూశానండి. మధ్యలో వచ్చి అమ్మ నువ్వు మాట్లాడిన తప్పు, ఇది నీ ఓట్స్ వెనక్కి తీసుకోవాలని అప్పుడు దూరాడని ఒకసారి చూశానండి. నెక్స్ట్ కళ్యాణ్ గారు డిమోన్ పవన్ గారు గొడవ పడుతుంటే ఇదేంద్ర వీళ్ళిద్దరి మధ్యలో ఎమ్మెల్యే గారు వచ్చాడు అనుకున్నాను. కానీ పాపం నామినేషన్ అయిందంట, నాకు ఆ విషయం తెలియదు. అప్పుడు తర్వాత చూసుకున్నాం మళ్ళీ రీక్యాప్ అనమాట. సో అట్లాగా మధ్యలో ఎవరు దూరుతున్నారు అనేది మాత్రం ఎమ్మెల్యే గారు అయితే కాదని నా ఫీలింగ్ అండి. సంజన గారు అలా మాట అనడం కరెక్టేనా? అస్సలు కాదు, అస్సలు కాదు. ఎట్లా చెప్తుంది ఆమె? ఇప్పుడు ఫ్రెండ్స్ అండి, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అన్న చెల్లి అవ్వచ్చు, వాట్ ఎవర్ అండి. ఇప్పుడు ఈమె ఎమ్మెల్యే గారు కూడా కూర్చొని మాట్లాడుకుంటానే ఉంటారు కదా. మరి ఇప్పుడు అదే మాట ఒకళ్ళ రీతే కానీ నువ్వు ఎప్పుడు ఆయన ఎప్పుడు రాత్రి పూట కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు, పగలు కూర్చొని మాట్లాడుతుంటారు, ఎంతవరకు కరెక్ట్ అది? అంటే మీరంటే అమ్మ కొడుకు బాండింగ్ అని చెప్పేసి అది మంచిది అయిపోతుందా? చెప్పండి, అలా అనకూడదు. తను గేమ్ పరంగా మిమ్మల్ని అనింది, మీరు గేమ్ పరంగా తను అనండి. ఇంకో విషయం, తను మీకోసం హెయిర్ కూడా ఇచ్చింది కదా, అంత ఈజీ ఏం కాదు కదా టాస్క్ అనేది. సో అంత ఇచ్చి అంత చేసినప్పటికీ మీరు అలా మాట్లాడడం కరెక్ట్ అనిపించలేదు నాకు. అర్థమవుతుందా? అసలు ఎంత ఫ్లోలో అయినా సరే ఒక అమ్మాయిని అలా ఎలా మాట్లాడతారు? పోనీ అక్కడ అమ్మాయి జెన్యున్గా ఏడుస్తుంది, కనీసం దాని తర్వాత కూడా సారీ చెప్పట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు అంతా ఎందుకు? సంజనా గారు ఐ డోంట్ నో. అదేమన్నా అంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఈ రోజు చెప్పిన పాయింట్ కాదు అనింది. సో ఈ రోజు చెప్పకపోయినా ఆ రోజు చెప్పేశారు కదా, అయిపోయింది కదా. రీతు ఇలా కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ ఈ రోజు నామినేషన్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. దీనివల్ల మీకే రిమార్క్, రేపు నాగార్జున గారు వచ్చినా బాగా దొబ్బుతారు మీకు మళ్ళీ. అది కరెక్ట్, కరెక్ట్, ఆబ్వియస్లీ కరెక్టే. అంటే లేదండి, ఇప్పుడు తను వే ఆఫ్ టాకింగ్ నిజంగానే చాలా హార్ష్ గా ఉంటుంది. సో మనోడు చాలా సార్లు చెప్పాడు, మామూలు టైంలో కూడా గేమ్లు కానీ నార్మల్ టైంలో దివ్యను అలా మాట్లాడుకు ఇలా మాట్లాడి చెప్తున్నారు. ఆయన కూడా వినకుండా సేపు ఏమంటారు మళ్ళీ అదే టోన్ లో మాట్లాడుతుంటే వేరే అయిపోతుంది, ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది కదా. తను ఏమని మాట్లాడాలనుకుంటే అది మారిపోతుంది కదా. సో అలా మాట్లాడొద్దు. సో అది కరెక్ట్, ఆయన చేసింది కరెక్ట్, తనుజాగా చేసింది కూడా ఆయన కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ గా ఎంత వెళ్ళినా సరే ఈ అమ్మాయి వచ్చి ఒక మూల కూర్చొని ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు బర్నీ గారు వెళ్ళి ఏమని చెప్పారు తెలుసా అండి? వాళ్ళు ఎవరేమనుకుంటా నీకు ఎందుకు, వాళ్ళు ఎవరు రాకపోతే నీకెందుకు, నేను అర్థం చేసుకున్నాను కదా అన్నారు. ఈ పాయింట్ గురించి ఎవడు మాట్లాడు సీరియస్లీ. అది కరెక్టా కదా? ఆయన వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు, కానీ ఈ అమ్మాయి వే ఆఫ్ టాకింగ్ వల్ల ఆయన దూరం అయిపోతున్నాడు అంతే. ఇప్పుడు ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు? గేమ్ అయితే ఆబ్వియస్లీ ఇమ్మానుల్ గారు, డిమోన్ గారు, తనుజ కూడా నిన్న ఈ అమ్మాయితో పోటీ చేసింది, ప్రేరణ. సో ప్రేరణతో పోటీ చేసింది, గేమ్ చాలా బాగా ఆడింది. నేను తనుజ గారిలో ఫైర్ కనిపించింది. బట్ అమ్మాయి కూడా విన్ అవ్వలేదు తనుజ గారు, అది వేరే విషయము. ప్రేరణ గారు గెలిచారు అనమాట. బట్ నేనేమంటానంటే లైక్ ఇప్పుడైతే గేమ్ ఆడేది ఇమ్మానుల్ గారు ఆడుతున్నారు, డిమోన్ పవన్ ఆడుతున్నారు, కళ్యాణ్ గారు కూడా పెడుతున్నారు ఎఫర్ట్స్. ఎస్, పెడుతున్నారు ఎఫర్ట్స్ అంతే. కళ్యాణ్ గారు టాప్ 5
టాప్ ఫైవ్ లో ఏంటండి బాబు, ఆయన గ్రాఫ్ చూస్తుంటే బయట వాళ్ళ డాడీ వాళ్ళ సెంటిమెంట్ అన్ని వర్కౌట్ అయిపోయినాయి, కరెక్ట్ గా లాస్ట్ కి వర్కౌట్ అయిపోయినాయి, బాగా జనాల్లో బాగా ప్రభావం పడింది కాబట్టి ఆయన టాప్ లో ఉన్నాడండి ప్రెసెంట్. సో ఆయన టాప్ లో ఉన్నాడు, ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చాలా మంది అంటున్నారు. ఆర్మీ కాబట్టి ఇంకా చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. బట్ గేమ్ పరంగా అన్ని పరంగా చూసుకొని ఓట్లేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఒకవేళ ఆయన ఆయన విన్ అయితే కూడా హ్యాపీయేనండి. ఎందుకంటే ఒక ఆర్మీ ఒక పర్సన్ మనం విన్ చేసామంటే నిజంగా గర్వకారణం అది. సో అది కూడా హ్యాపీయేనండి. టాప్ 5 అంటే ఎవరు మీరు? ఆబ్వియస్లీ ఇమ్మాన్ గారు ఉంటారండి, అండ్ కళ్యాణ్ గారు ఉంటారు, తనుజ గారు ఉంటారు, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఉంటారు ఖచ్చితంగా. రీతునా డిమోనా అని డౌట్ ఉందండి వీళ్ళిద్దరిలో, దట్స్ ఇట్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? డబుల్ ఆ ఎలిమినేషన్ ఎందుకు? మామూలుగా దివ్య గారు ఖచ్చితంగా వెళ్ళిపోతారండి. బట్ ఇప్పుడు నోటి దోలతో మాట్లాడిన మన సంజన గారు కూడా వెళ్ళిపోతే బాగుంటది నాకు నా కోరిక. ఎందుకంటే ఆ మిస్ ప్రకారం మాట్లాడాలి, మరి సారీ చెప్పడం, మాట్లాడడం, సారీ చెప్పడం, ఇంకెన్నిసార్లు సారీలు మనకి ఎందుకండి తలకాయ నొప్పి. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోతే బాగుంటదని నా ఫీలింగ్ అండి.